అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మంచివాడి యూట్యూబ్ ఛానల్. ఈ మధ్య కాలంలో నేను ఎక్కువగా ఆవులు, కోడిదూడల యొక్క వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉన్నాను. సో చాలామందికి ఇష్టం ఉండట్లేదు, కొంతమంది అన్సబ్స్క్రైబ్ అవుతూ ఉన్నారు. సో నేను ఈ వీడియోలు చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, చాలామంది రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, అలానే పశుపోషణ భారంగా మారిన వాళ్ళు, అప్పులు పాలైన రైతులు తమ పశువుల్ని అమ్ముకోవాలనుకుంటారు. సో పశువుల్ని అమ్ముకోవాలంటే రైతులు సంతకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. ఆ సంతకు వెళ్ళాలంటే ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు ఒక 1500 నుంచి 2000 ఉంటాయి. కొన్ని సంతల్లో ఎంట్రన్స్లో వెళ్ళగానే 500 రూపాయలు తీసుకుంటారు. భోజనం ఖర్చులు ఉంటాయి. సో సంతకు వెళ్ళిన తర్వాత అవి అమ్ముడు పోకపోతే భోజనం ఖర్చులు, ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు, సంతలో ఇచ్చిన డబ్బులు వృధా అయిపోతుంది. ఒక రోజు పని కూడా మునిగిపోతుంది అనమాట. సో నేనేం చేశానంటే, రైతుల దగ్గర కొనుక్కోవడానికి, రైతుల దగ్గర అమ్ముకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేశాను. సో ఎవరైతే తమ పశువుల్ని అమ్ముకోవాలనుకున్నారో నాకు చక్కగా వీడియో తీసి పంపిస్తున్నారు. నేను ఎడిట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. అవి ఈజీగా అమ్ముడుపోతున్నాయి అనమాట. ఆల్మోస్ట్ 60% అమ్ముడుపోతున్నాయి. ఒక 40% మాత్రమే అమ్ముడుపోవట్లేదు అనమాట. సో ఒక మంచి ప్లాట్ఫామ్ని క్రియేట్ చేశాను. ఎటువంటి మధ్యవర్తిత్వం లేకుండా, దళారితనం లేకుండా కేవలం 150 రూపాయలతోనే తమ పశువులను అమ్ముకునే విధంగా నేను ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేశాను. సో ఈ 150 రూపాయలు కూడా ఎందుకు తీసుకుంటున్నా అంటే, గతంలో ఫ్రీగా చేసేవాడిని. సో రోజుకి నాకు 4-5 వీడియోలు పంపిస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఒక్కొక్క వీడియో చేయడానికి నాకు గంట సమయం పట్టేది. నా విలువైన సమయం ఎంతో వృధా అయిపోతుందని చెప్పేసి సో మినిమం ఛార్జ్ అయితే పెట్టడం జరిగింది. నాలానే కొంతమంది యూట్యూబర్స్ చేస్తున్నారండి. కాకపోతే వాళ్ళు 200 రూపాయలు, 300 రూపాయలు, 500 రూపాయలు తీసుకుంటారు. కొంతమంది కమిషన్స్ కూడా తీసుకుంటారనమాట. సో నేను మినిమం ఛార్జ్ తీసుకొని ఈ వీడియోలు అయితే రైతులకు ఉపయోగపడుతున్నాయనే ఉద్దేశంతోనే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇది చాలామంది గమనించండి, అన్సబ్స్క్రైబ్ మాత్రం చేయొద్దు. యాక్చువల్గా నేను ఇంజనీరింగ్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేసేటప్పుడు పక్షులకి, మూగజీవులకి ఆహారం దొరికేటువంటి పండ్ల చెట్లను 1,00,000 మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవడం కోసం ఈ ఛానల్ పెట్టుకున్నాను. అన్ఎక్స్పెక్టెడ్గా నాకు రైతులు కలిశారు. సంత వీడియోలు చేయాల్సి వచ్చింది. ఆ సంత వీడియోలు చేయడం వల్ల ఈ పశువుల్ని అమ్ముకోవాల్సిన వీడియోలు అయితే చేస్తున్నాను అనమాట. సో నేను ఎక్కడ మొదలు పెట్టానో, ఎక్కడ టర్న్ అవుతున్నానో నాకే తెలియట్లేదు. కానీ 1,00,000 మొక్కలు నాటే లక్ష్యాన్ని నేను స్టార్ట్ చేశాను. దేవాలయంలో నర్సరీని స్టార్ట్ చేశాను అనమాట. సో అవి పెరిగినాయి. ఒక 55 చెట్లు పెరిగినాయి అనమాట. అవి కొంచెం పెద్దయ్యాక నాటుతాను. సో నేనైతే లక్ష్యాన్ని అయితే వదిలిపెట్టను. ఇప్పటి వరకు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు 1,00,000 మంది ఫాలోవర్స్ అయ్యారు. రైతులు కూడా చాలామంది ఫాలోవర్ అవుతున్నారనమాట. సో కాబట్టి నేను దేశానికి, సమాజానికి ఉపయోగపడే వ్యక్తిని. మన ఛానల్ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి నాకు సపోర్ట్ చేయండి. మీ అందరూ నేను పెట్టిన ప్రతి వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు. కానీ అన్సబ్స్క్రైబ్ మాత్రం చేయకండి. సో మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఆ వీడియోని చూడటం మానేయండి. థ్యాంక్ యూ.